ఈ ప్రారంధాన్ని పెంచుకున్నవాడు మనిషి. ఈ అర్ధభ్రాంతి ఉందే, ఇది చెప్పనలవి కాదు, అంత ఆకర్షణ. ఈ అర్ధభ్రాంతే నీ చేత ఇన్ని పాపములు చేయించేస్తోంది. ఆఖరికి పాపం నువ్వు అట్టుకుపోతావు, సంపాదించింది వాళ్ళు పనిచేసుకుంటారు. ఏమిటి చేస్తావు? నువ్వు చేయగలిగింది ఏముంది? ఏమీ ఉండదు. ఆ శరీరం పడిపోగానే అమాయకత్వం ఎక్కడుంటుందంటే, కోడళ్ళు ఏ కోడలైనా వెళ్ళి తలుపులు తీసేసి కాగితాలవి ఏమైనా తీసి చూస్తోందా అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పహరా పెట్టుకు చూసుకుంటారు. ఎందుకంటే ఈ లోపల ఎవరన్నా చక్కబెట్టేస్తారేమో అని జాగ్రత్త పడిపోయి తలుపులు ముందేసేయండి. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటే బాగుండదు కదా, వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, బాగుండదు, తలుపులు వేసేయండి అని తాళాలు తీసుకొని ఎందుకైనా మంచిదని ఆవిడో తాళం ఈవిడో తాళం పెట్టుకుంటుంది కూడా. నలుగురు ఉంటే ఇంకా అదృష్టం. కాబట్టి ఒక్కత్తి ఉంటేనే కొంతవరకు నయమేమో, ఎలాగో ఆవిడకే పోతుంది కాబట్టి ఏమిటి సాధించాడు? వాడి గురించి పట్టించుకున్నవాడు ఎవరు లేడు. అర్ధభ్రాంతి అంత పాడు చేసి అప్పుడు ఏడవాలంతే. ఎందుకురా ఇది సంపాదించి ఏం చేశానురా నేను, ఉన్న సమయం అంతా పోయింది అని. పట్టుకెళ్ళేది ఏమీ లేదు, చేసిన పాపం తప్ప. దానికి శంకరాచార్యులు వారు అద్భుతమైనటువంటి విరుగుడు మాట్లాడతారు. అక్కడుంది ఆయన గురుత్వం. ఆయన అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నువ్వు సంతోషంగా ఉండడం నీ చేతిలో ఉంది, ఎవరి చేతిలోనో లేదు. నీకు 24 గంటలు ఎదురుగుండా ఉన్న మేడం చూసి ఏడవడం, పక్కనున్న మేడం చూసి ఏడవడం, వెనకనున్న మేడం చూసి ఏడవడమే అలవాటైతే నిన్ను సంతోషపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. చాలామందికి ఇళ్ళే లేవు పాపం. నాకు ఇన్ని గదులున్న ఇంత పెద్ద ఇల్లుంది, హాయిగా పూజ చేసుకోగలను, చదువుకోగలను, పడుకోగలను, పిల్లలు వస్తే సంతోషంగా ఉండగలరు. ఈశ్వర నాకేం లోటు చేశారు మీరు అని సంతోషంగా ఉండడం నీ చేతిలో ఉంది. ఆ సంతోషంగా ఉండడం నీ చేతిలో లేనప్పుడు నిన్ను సంతోషపెట్టగలిగిన వారు ఎవ్వరూ ఉండరు. పోతన గారి భాగవతంలో మాట అంటారు, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం బగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. 7 ద్వీపాలు రాసి ఇచ్చేసినా కూడా అయ్యా మీ పట్టు పీతాంబరం ఇవ్వలేదు అని ఏడుస్తాడు. తృప్తి మనిషికి ఉండాలి. మూఢజహీహి ధనాగమ తృష్ణాం, డబ్బు రావాలి రావాలి రావాలని ఎందుకురా ఏడిచి అలా దుఃఖం పడిపోతావు? ఎంత సంపాదిస్తే దానికి తృప్తి? ఎన్ని స్థలాలు కొనేస్తే తృప్తి? ఎన్ని భవనాలు కొనేస్తే తృప్తి? ఎంత డబ్బు సంపాదించేస్తే తృప్తి? ఎంత బంగారం కొనేస్తే తృప్తి? దానికి అంతే ఎక్కడుంది? అంతే ఉంది, అక్కడే జీవితం అంతా.